అంధకారంతో ఉన్నాడు. ఆ అంధకారమును చీకటిని తొలగించడానికి సృష్టికర్త అయిన దేవుడు ఈ చీకటి లోకాన్ని వెలిగించడానికి వెలుగుగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. కనుక మానవుడు చీకటిలో ఉన్నాడు. చీకటిలో నడిచేవాడు తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. చీకటి ప్రియులారా పాపాన్ని సూచిస్తుంది. పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడై ఉన్నాడు. కనుక పాపమును తీసివేయటానికి, పాపం వల్ల వచ్చు జీతం మరణము. అందుకనే బైబిల్ చెప్తుంది, ఆ పాపమును విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క జన్మ, ప్రియ సోదరుడా సోదరి, 2 భాగాలుగా మనం చూస్తాం. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఈనాడు మన డేట్ ఆఫ్ బర్త్ కూడా క్రీస్తు శకంలో నుంచి మన డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. యేసుక్రీస్తు లేకుండా మన డేట్ ఆఫ్ బర్త్ లేదు. యేసుక్రీస్తు ప్రభు లేకుండా మరి ప్రియులారా మరి ఎటువంటి కరెన్సీ కూడా లేదు. ఎందుకనంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. అందుకని మనం ఎక్కడ చూసినా కూడా ఈ క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనేటువంటి మాట ఎంత నమ్మదగినదో మనం గ్రహించగలం. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మము ప్రియులారా మానవాళి కొరకై ప్రియులారా ఈ లోకంలో ప్రభు జన్మించాడు. నేడు మరి దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు జన్మించింది ప్రియ స్నేహితులారా నీ కొరకు, నా కొరకు ఈ లోకంలో ప్రభు జన్మించాడు. నిన్ను రక్షించడానికి ప్రభు ఈ లోకంలో జన్మించాడు. ఆ జన్మించిన ప్రభువు మనందరి కొరకు ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి చనిపోయి సజీవుడిగా తిరిగి లేచి ప్రియులారా పరలోకానికి ఆరోహణమైపోయినాడు. తిరిగి ప్రభు రాబోతూ ఉన్నాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రియా సోదరుడా సోదరి నీ పాపములను క్షమించడానికి, నీ పాపము నుంచి విడుదల చేయటానికి ప్రభు ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన క్షమించే మనసు కలిగిన వాడు, పాపముల నుంచి విడిపించేవాడు, శాంతి సమాధానం ఇచ్చేవాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు నీకు విశ్రాంతినిచ్చుట కొరకై పిలుస్తూ ఉంటుండగా నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తావా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? కాబట్టి లోకంలో ప్రియులారా అనేకమైన వ్యాధులు ఉన్నాయి. మానవుని యొక్క హృదయం అన్నిటికంటే కూడా ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది. మానవుడు చూడటానికి పైకి బాగా కనపడతాడు, ద్వేషం లేనట్టు, ప్రియులారా ఎటువంటి కల్మషం లేనట్టు. మేడు పండు చూడు మేలుమై ఉండును, పట్ట విప్పి చూడు పురుగులు ఉండును. కాబట్టి మానవ హృదయం అటువంటిదే, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ప్రియులారా అలాంటి వ్యాధి గల హృదయాన్ని బాగు చేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అలాంటి హృదయాన్ని బాగు చేయటానికి ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. అందుకే ప్రభు ఈ లోకంలో జన్మించాడు. ఇటు యేసుక్రీస్తు ప్రభు వారిని పాపాలు క్షమిస్తాడు, నీకు నిత్య జీవం ఇస్తాడు, నిత్య రాజ్యం ఇస్తాడు. కనుక ప్రభు అయిన యేసు రక్తం ప్రతి పాపములు కడిగి పవిత్రులుగా చేస్తుంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, ఈ స్థలంలో చెప్పబడిన ఈ కొద్ది మాటలు మీరు ఫలింప చేయండి. లోకరక్షకుడు, జగత్ రక్షకుడు అయిన మీరని గ్రహించి విశ్వసించి మారు మనసు పొందుటకు సహాయం చేయమని, అనేకుల మనోనేతల త్రోవబోట కృప చూపమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. బోలో ఖుదావన్ యేసు మసీకే జై. రాజుల రాజు యేసు ప్రభుల వారికి జై. జగత్ రక్షకుడైన యేసు ప్రభుల వారికి జై. మరణించి తిరిగి లేచిన యేసు ప్రభుల వారికి జై. హల్లెలూయా, హల్లెలూయా.